నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రత్యూష కేసు దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొలికొచ్చిందా అని చెప్పేసి అనుకోవాలా, లేకపోతే ఏంటి వాస్తవానికి ప్రత్యూష గారి తల్లికి న్యాయం జరిగిందా లేదా అంటే ఏం చెప్తారు సార్? చట్టానికి వెళితే న్యాయం జరుగుతుందా ఉదాహరణ ఈ కేసే. దాదాపు 24 ఏళ్ళు అండి. అది నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు పోరాటం అనేది ఫలించిందని చెప్పాలి. ఇప్పుడు ఏ తల్లి కూడా ఇంతకాలం పాటు పోరాటం చేయడం అనేది మామూలు విషయం కాదు. నేను అప్పుడే 2002లో జరిగింది ఈ సంఘటన. నేను 2000 సంవత్సరం వచ్చా హైదరాబాద్కి. తార్నాకలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తార్నాక ఇప్పుడు ఉన్న ఫ్లైఓవర్కి లెఫ్ట్కి స్ట్రైట్కి వెళ్ళిపోతే లోపల ఉండేది వాళ్ళ ఇల్లు. ఆ టైంలో పెద్ద సంచలనం. అసలు ఈ అమ్మాయిని చూడంగానే మంచి హీరోయిన్ అవుతుంది అనే భావన రాయుడు సినిమాలో మౌను గారు చేసినప్పుడే కలిగింది. అంతకుముందు కొన్ని సినిమాలు చేసింది. అలాంటిది అర్ధాంతరంగా అమ్మాయి జీవితం ముగిసిపోవడం అనేది చాలా విషాదకరం చెప్పాలండి. అంటే వాస్తవానికి 24 ఏళ్ల తర్వాత, అంటే 2002లో జరిగినటువంటి ఫిబ్రవరి 23వ తారీఖు జరిగినటువంటి ఈ సంఘటన, దాని తర్వాత ఇప్పుడు దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది. సుప్రీంకోర్టు దీని మీద ఒక ఉత్తర్వులు కూడా ఇచ్చింది, సిద్ధార్థ రెడ్డిని లొంగిపోమని చెప్పి. వాస్తవానికి 24 ఏళ్ల తర్వాత వచ్చిన తీర్పు తనకి ఆ టైంలో కూడా 24 ఏళ్ళు 23 ఏళ్ళే ఉండొచ్చు అనుకుంటా ప్రత్యూషకి, అంతే కదండి? అవును, అంతే, చాలా తక్కువ. ఇంకా అంత కూడా ఉండదు నాకు తెలిసి. సాయంత్రం పూట 7:30 జరిగిన ఇన్సిడెంట్. కేర్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ దగ్గరలోనే కూల్ డ్రింక్లో పురుగు మందు విషం కలుపుకుని తాగారని చెప్పి ఆత్మహత్య అని చెప్పి వార్తలు వచ్చినాయి స్టార్టింగ్లో. అదే సత్యాన్ని దాని మానభంగాలు జరిగిందని అప్పట్లో ఏమీ లేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో లైంగిక దాడి జరిగింది అనేది వచ్చింది. అసలు సిద్ధార్థ రెడ్డి ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ప్రముఖుల పిల్లలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ఉంది. వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు. ఒక సిద్ధార్థ రెడ్డి మాత్రమే 1 నెల తర్వాత అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కోలుకున్నాడు. అతను ఒక విధంగా చెప్పుకుని పెళ్లి చేసుకుని మొత్తానికి లైఫ్ జీవిస్తున్నట్టు ఉన్నాడు. కానీ ఈనాడు 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ వాళ్ళ అమ్మ కోర్టుకి వెళ్ళబట్టి మళ్ళీ ఆ శిక్ష సరిపోదని బయటికి వెళ్ళబట్టి సుప్రీంకోర్టు ఈ విధంగా వెంటనే లొంగిపోమని చెప్పి తాకీదు ఇచ్చింది. మళ్ళీ దీని మీద వాళ్ళు అప్పీల్ చేసుకుంటారా లేదా, మళ్ళీ ఉంటాయి కదా రకరకాల ఉంటాయి. న్యాయవాదులు సలహాలు ఇస్తారు, ఇలా కాదండి ఇలా చేద్దాం, ఇలా అప్పీల్ చేద్దాం అంటారు, రివిజన్ పిటిషన్ వేద్దాం అంటారు. ఇలా జరిగేదే. కానీ ఇప్పటికి న్యాయం జరిగిందని అనుకోవాలి వాళ్ళ అమ్మగారికి. అంటే మేబీ 24 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సిద్ధార్థ రెడ్డిని లొంగిపోమని చెప్పి చెప్పడం, అది ఓన్లీ ఖచ్చితంగా వెంటనే లొంగిపోవాలి, 4 వారాల గడువు అయితే ఇచ్చింది. ఒకవేళ ఇప్పుడు లొంగిపోయిన తర్వాత మీరు ఇందాక అన్నట్టు దీని వెనక ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి టైంలో అలాంటి పిల్లల గురించి ఏమైంది అనేది మీరు ఇందాక చెప్పినట్టుగా ఎవరు ఏంటి అనేది ఎవరికి కూడా తెలియకుండా అయిపోయింది. ఒకవేళ సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు వచ్చేసి వాళ్ళ పేర్లు ఒకవేళ బయట పెడితే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంటుందంటే? బయట పెట్టే అవకాశం లేదు. అందుకే కదా తనే ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే తనే ఒక్కడ ఇన్వాల్వ్ అయ్యని చెప్పుకుంటాడు అతను. అప్పుడు వాళ్ళ చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తల సారాంశం. అందరూ పెద్ద పెద్ద వాళ్ళే. మరి పొలిటికల్ లీడర్స్ కొడుకులు ఉన్నారని, ఇంకా ఇండస్ట్రియలిస్టులు కొడుకులు ఉన్నారని, ఇలా రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ ఆ తర్వాత అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అంటే మనకి చట్టం ఏ విధంగా పనిచేస్తుందనే ఉదాహరణ ఆ రోజు జరిగిన ఇదే. కానీ మరి హైకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ తీర్పు మీద వాళ్ళ అమ్మగారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు వాళ్ళు న్యాయం చేసేలాగా తీర్పు ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామం ఈ కేసులో. మరి సినిమా నటిగా అద్భుతమైన భవిష్యత్తు ఉన్న నటిని జీవితాన్ని చిదిమేసినట్టు అయిపోయింది కదా. ఆవిడ బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, అక్కడి నుంచి అతను వచ్చి తీసుకుని వెళ్ళటం, అది తీసుకుని వెళ్ళిన ఎక్కడికి వెళ్ళారు, ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళారని చెప్తున్నారు. ఆ దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్ అని చెప్తున్నారు అప్పట్లో. ఆ వెంటనే ఈ సంఘటన నుంచి వీళ్ళు ఒక డ్రామా ఆడారు అనేది అప్పట్లో వచ్చిన వార్తల సారాంశం. ఆత్మహత్యగా ఒక డ్రామా ఆడారు, ఇద్దరు ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పి చనిపోదాం అనుకుని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లా వచ్చినాయి వార్తలు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఈ విషయాలని తెలియదు. మనం అప్పుడు వార్తలు రాశాం కాబట్టి ఏం జరిగింది ఏంటి, మనం ఎలాంటి కథనాలు వచ్చినాయి పత్రికల్లో రోజుకు ఒక సెన్సేషనల్ ఐటమ్ వచ్చేది అప్పట్లో. కానీ వాళ్ళ అమ్మగారు చేసిన పోరాటాన్ని మాత్రం మెచ్చుకోవాలండి. అది అయితే అప్పట్లో మేము విన్నటువంటి ఒక వార్తలు కూడా ఏంటి అంటే, సిద్ధార్థ ముందు నుంచే లవ్ చేస్తున్న సంగతి వాళ్ళ అమ్మగారికి కూడా తెలుసు, ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ సిద్ధార్థ రెడ్డి వాళ్ళ ఇంటికి సంబంధించి కొంత వాళ్ళు ఆస్తిపరులు కాబట్టి ఇలాంటి అమ్మాయి వద్దు, ప్లస్ ఒకవేళ ఆ అమ్మాయిని నువ్వు తర్వాత పెళ్లి చేసుకున్నా సరే సినీ జీవితం అనేది ఇక్కడితో ముగిసిపోవాలని చెప్పేసి అడగడం, దానికి ప్రత్యూష గారి తల్లి లేదు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లేదని చెప్పడం, ఇలాంటివి ఏవో జరిగాయని. అయితే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కొంత అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ రావడంతో ఇక తమిళ ఇండస్ట్రీకి వెళ్తే మళ్ళీ ఒక 3-4 నెలలు షూటింగ్తో మళ్ళీ బయటికి రాలేదని, ఇంక ఇదే అదనుపుగా సిద్ధార్థ రెడ్డితో పాటు కొంతమంది మిత్రులతో ఎలానో ఇంకా పెళ్లి చేసుకోను కాబట్టి ఈ ఏదో ఒకటి జరగాలనే దాని మీద ఇదంతా జరిగిందని చెప్పి అప్పట్లో గట్టి వార్తలు అయితే వచ్చాయి. సో
ఇదంతా జరిగిన తర్వాత శిక్ష మాత్రం సిద్ధార్థ రెడ్డి ఒక్కడికే పడడం కూడా న్యాయం కాదని చెప్పేసి వారి తల్లి కోరుకుంటుంది, ప్రత్యూష గారి తల్లి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక అవి రావు, ఎందుకంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. కేసు ఒక కొలికి వచ్చిన తర్వాత ఈ సిద్ధార్థ రెడ్డి మీదే పట్టుకున్నారు వాళ్ళు, మిగతా వాళ్ళు అంతా తప్పించుకున్నట్టే, ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా గడిపేస్తున్నారు. చాలా సినిమా ఫీల్డ్లో ఇవి కామన్గా జరిగేదేనండి. ఎందుకంటే ఫటాఫట్ జయలక్ష్మి మరణం కానీ, అదే ఒక పెద్ద మరి సూసైడ్ చేసుకుంది, ఇలాంటి లవ్ అఫైర్స్ ఇట్లా చాలా మంది కావచ్చు, దేవభారతి కావచ్చు, సిల్క్ స్మిత కావచ్చు, ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క ఇది. అసలు మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటీమణి మార్లిన్ మన్రో మరణమే పెద్ద మిస్టరీ. అందాల తారక పేరు, ఆవిడ ఫోటోలు వస్తేనే హాట్ కేకులు అమ్ముడే పత్రికలు అప్పట్లో, మార్లిన్ మన్రో ఫోటోలు మిస్టరీ అని చెప్పాలంటే. ఇలాంటి కథనాల మీద కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి అనుకోండి. మొత్తానికైతే ప్రత్యూష కేసు మన తెలుగు రాష్ట్రంలో తెలుగునాడు జరిగింది కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి అప్పట్లో పెద్ద సంచలనం. ఇదే నటి ఇలా ఆకస్మికంగా మరణం చెందడం అనేది, పైగా ఈ కేసులు పెద్ద పెద్ద వాడు ఇన్వాల్వ్ అవ్వడం అని కథనాలు రావడం కానీ, ఎన్ని కథనాలు వచ్చినా ఏం లాభం? న్యాయం జరగలేదు కదా. చెప్పాలంటే వాళ్ళ అమ్మగారికి పాక్షికంగానే న్యాయం జరిగింది, అసలు దోషులందరూ తప్పించుకునే ఉన్నారు చెప్పాలంటే. ఇది జరిగిన తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి తెలుగు సినీ ఎవరైతే యాక్టర్ హీరోయిన్స్ గా చాలా తక్కువ వస్తుంటారు. ఈవిడ వచ్చిన తర్వాతే కొంతమంది తెలుగు హీరోయిన్స్ స్టార్ట్ అవుతున్నటువంటి క్రమంలో ఇది జరిగిన తర్వాత కంప్లీట్ గా తెలుగు ఇంటి వాళ్ళ నుంచి వచ్చే ఆడపిల్లలు తక్కువ అయిపోయారని కూడా చాలా వరకు భయపడతారు కదా, కంపల్సరీ భయపడతారు. సినిమా ఇండస్ట్రీ పంపిస్తున్నాం ఇలాగ జరుగుతుందేమో. ఒకప్పుడు జమున గారు లేకపోతే సావిత్రి గారు ఉన్న టైంలో అంత భయపడేవాళ్ళు కాదు. ఆ తర్వాత ప్రత్యూష టైంలో ఇలా జరగడం వల్ల కొంత భయభక్తులు ఎక్కువైపోయి చాలా మంది హీరోయిన్ని ఇతర బాంబే నుంచి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం ఇది జరిగింది. అదండి. సో కంప్లీట్ గా ఇప్పటికీ ప్రత్యూష గారి ఆత్మ శాంతిస్తుందని చెప్పి అనుకోవాలంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే కొంతవరకు న్యాయం జరిగిందని చెప్పాలి, పూర్తి స్థాయిలో న్యాయం అని చెప్పకూడదు. కానీ ఏదైనా వాళ్ళ అమ్మగారికి మాత్రం లోటేనండి. అది వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు ప్రత్యూషకి. అప్పుడు చిన్నపిల్లడు మేము 2022లో ఇంటికి వెళ్ళినప్పుడు. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రత్యూషకి కంప్లీట్ గా న్యాయం జరగాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.